Hi friends, welcome to my YouTube channel Dharma's World. Congratulations to all new teachers. డిఎస్సి 2025కి సంబంధించి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో హార్జెంటల్ రిజర్వేషన్కు జీవో నెంబర్ 77ను పాటిస్తూ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ తుది అంకానికి చేరినటువంటి అభ్యర్థులకి కొన్ని సూచనలు ఏంటంటే పక్కాగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక వెయిటింగ్ లిస్ట్ అనేది ఇక ఉండదు. ఈ తుది సెలక్షన్ జాబితా వరుసలోనే కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక వెబ్ కౌన్సిలింగ్, మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఈరోజే నిర్ణయించడం జరుగుతుంది. ఇక జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలు మొత్తానికి అభ్యర్థులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. జిల్లాకు వచ్చేసి ఇంచుమించు 10,000 నుంచి 1,200, 1,400 కొన్ని చోట్ల 2,000 పోస్టులు కూడా ఉన్నాయి. అయితే అభ్యర్థులకి వెబ్ కౌన్సిలింగ్ పెట్టినా, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టినా కానీ మొత్తం మీద ఖాళీలన్నీ జిల్లాలో ఉన్న ఖాళీలన్నీ చూపించరు. ఎక్కడైతే బాగా టీచర్స్ అవసరం ఆ ఖాళీలు మాత్రమే చూపిస్తారు. అంటే కేటగిరీ 4, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని చెప్పేసి మనకి స్కూల్స్ అయితే విభజించడం జరుగుద్ది. కేటగిరీ 4 అంటే చాలా మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి, లేకపోతే దగ్గర అంటే రోడ్డు మార్గం సరిగ్గా లేని ప్రాంతాలు ఉంటాయి. అయితే లేకపోతే విలేజెస్, చాలా రిమోట్ విలేజెస్ ఉంటాయి. అట్లాంటి చోట ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత కొద్దిగా సౌకర్యం ఉన్నటువంటి ప్రదేశాలు, అలాగే కేటగిరీ 3, కేటగిరీ 2 ఇలా ప్రయారిటీ ప్రకారం ఇస్తారు. కేటగిరీ 4 ముందు, కేటగిరీ 3 తర్వాత, కేటగిరీ 2 తర్వాత, కేటగిరీ 1 అనేది మీ అందరికీ తెలుసు. బాగా మరి అర్బన్ ఏరియాస్ అనమాట. అవి మంచి అన్ని బస్ ఫెసిలిటీ కానీ, ట్రైన్ ఫెసిలిటీస్ కానీ ఉన్నటువంటి ప్రదేశాలు. అవి అప్పుడే మీకు ఇవ్వరు. అవి ముందు మారుమూల ప్రాంతాలు, రోడ్డు మార్గం సరిగ్గా లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కేటగిరీ 4 ప్రాంతాలు ముందు ఇస్తారు. అవి అయిపోయిన తర్వాత కేటగిరీ 3 ఇస్తారు. అలా ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుద్ది. ఇకపోతే ఆ ఖాళీలు మాత్రమే మీకు చూపిస్తారు, అవే మీరు కోరుకోవాల్సి వస్తుంది. ఇకపోతే అభ్యర్థులు కౌన్సిలింగ్లో కోరుకున్న ప్లేసెస్ జాబితా కౌన్సిలింగ్ అనంతరం ప్రదర్శించాలి. ఒకసారి ఒక ప్లేస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దానిలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు ఒకసారి ఏదైనా కోరుకున్నారంటే మీకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారు. అందులో మీరు ఒకటి కోరుకున్న తర్వాత దాంట్లో మార్పు ఉండదు. అక్కడ మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన వారు 15 రోజులు విధుల్లో చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో విధుల్లో చేరనివ్వరు కాబట్టి 15 రోజుల తర్వాత మీరు చేరాల్సి ఉంటుంది. రేపు ఇచ్చేసినా, లేకపోతే దసరాకి ముందు ఇచ్చినా, దసరా సెలవుల తర్వాత మాత్రమే మీరు చేరాలి. ఇక ఎంపికైన అభ్యర్థి పోస్టులో చేరకపోతే ఆ పోస్ట్ నెక్స్ట్ డిఎస్సికి చూపుతారు, కానీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు. ఇక ఎంపికైన పోస్టుకు సంబంధించి ఆర్పిఎస్ 2022లో రెగ్యులర్ పే స్కేల్లో జీతపత్యాలు అయితే ఇవ్వడం జరుగుద్ది. అంటే కొత్తగా ఏదైతే మనకి పిఆర్సీ ఇవ్వడం జరిగిందో, కొత్త పిఆర్సీ ప్రకారమే మీకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఫ్రెష్ పిఆర్సీ ఏదైతే ఉందో దాని ప్రకారం మీకు జీతాలు ఇవ్వడం జరుగుద్ది. ఇకపోతే అప్రెంటిస్షిప్ అనేది ఉండదు. ఇది మంచి విషయము. అప్రెంటిస్షిప్ అనేది ఉండదు. ఇకపోతే విధుల్లో చేరేటప్పుడు సివిల్ సర్జన్తో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది ఏపీపీఎస్సీ ఫార్మేట్లో ఉంటుంది. అలాగే అటెస్టేషన్ ఫామ్స్ 4 అటెస్టేషన్ కాపీస్, మీ దగ్గర ఉన్న అన్ని జిరాక్స్ కాపీస్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కూడా 4 సెట్లు అనేవి మీరు తీసుకుని వెళ్ళి ఎంఏఓకి కానీ, లేదా హెచ్ఎం కానీ, లేదా ప్రిన్సిపాల్కి కానీ ఇవ్వాలి. అంటే పీజీటీ, టీజీటీ వాళ్ళైతే ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ప్రిన్సిపాల్ ఉంటాడు. అలాగే ఎస్జీటీ అభ్యర్థులు అయితే ఎంఏఓకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు హెచ్ఎంకి ఇస్తే సరిపోద్ది. 4 సెట్లు జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఎంఈఓ లేదా హెచ్ఎంలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి జాయిన్ చేసుకొని జాయినింగ్ రిపోర్టు డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. ఇక డిఎస్సి టీచర్లకు 2025 క్యాలెండర్లకు సంబంధించిగా ప్రొఫెషనేట్గా సిఎల్స్, స్పెషల్ సిఎల్స్ అనేవి ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు మీరు ఆల్రెడీ 6 మంత్స్ దాటిపోయింది కాబట్టి ఈ సంవత్సరం మీకు అభ్యర్థులకి యాక్చువల్గా అయితే పర్ ఇయర్కి వచ్చేసి మీకు 15+7, జెంట్స్కి అయితే 15+7 అంటే 15 ఏమో సిఎల్స్ ఉంటాయి, అలాగే 7 స్పెషల్ సిఎల్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం 22 ఉంటాయి. ఆ 22లో దాన్ని హాఫ్ చేయడం జరుగుద్ది. ఇప్పుడు మీరు 6 నెలల తర్వాత జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు 7 లేదా 8 సిఎల్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ సిఎల్స్ వచ్చేసి 3.5, అది ఒక 6.5, ఈ ఒక 7.5, ఈ ఒక 3.5 ఉంటాయి. మీకు సిఎల్స్ అనేవి ఇవ్వడం జరుగుద్ది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంచుమించు ఒక 10 సిఎల్స్ వస్తాయి. ఉద్యోగంలో చేరిన 15 రోజుల తర్వాత హెచ్ఎం లేదా ఎంఈఓలు వీలు చూసుకొని 60 పేజీలకు మించని లేదా మంచి బాండ్ పేపర్తో ఉన్న సర్వీస్ రిజిస్టర్ను బౌండ్ చేయకుండా ఇవ్వాలి. ఎక్కువ పేజీలు అంటే ఎస్ఆర్ వలన, అంటే మీకు ఎస్ఆర్ కంపల్సరీగా సర్వీస్ రిజిస్టర్ అనేది ఒకటి మీరు కొనుక్కోవాలి. ఎక్కువ పేజీలు ఉన్న సర్వీస్ రిజిస్టర్ ఒకటి కొనుక్కొని రోజులు గడిచే కొద్దీ కాగితం పాతబడి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మంచి
ఫస్ట్ క్లాస్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి సర్వీస్ బుక్ ఒకటి కొనుక్కోండి. ఫస్ట్ పేజీలో కలర్ ఫోటో అంటించాల్సి ఉంటుంది. ఇక ఎస్ఆర్ అట్టల వెనక అంటే మీ తెచ్చిన సర్వీస్ రిజిస్టర్ అట్ట వెనక అపాయింట్మెంట్ ఆర్డర్ అంటించాల్సి ఉంటుంది. ఇక సర్వీస్ రిజిస్టర్లో అపాయింట్మెంట్ ఆర్డరు లేదా సర్టిఫికేట్స్తో ఉన్నట్లే ఇంటి పేరుతో పేరు, అలాగే తండ్రి పేరు, క్యాస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. మీ సర్వీస్ రిజిస్టర్లో మీ సర్టిఫికేట్లో ఎలా అయితే మీ పేరు ఉంటుందో స్పెల్లింగ్స్తో సహా మీ తండ్రి పేరు కానీ అలాగే మీ క్యాస్ట్ కానీ దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఇక డీడీఓలు అంటే మీకు హెచ్ఎంలు కానీ డీడీఓలు ట్రెజరీ ఆఫీస్లో లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం సిఎఫ్ఎంఎస్లో హైరింగ్ ఈవెంట్లో అటాచ్మెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కొత్త టీచర్స్తో స్కూళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కళకళలాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.